Hello everyone, welcome back to Easy English Learning. Today we are learning a very useful topic, talking about habits and daily routines in English. Every day we do many activities. We wake up, we brush our teeth, we go to work. If you learn how to describe your daily routine in English, you can speak English more naturally. Today we will learn how to talk about daily habits, many daily routine sentences, speaking practice. So let's start. What are habits? First, understand the meaning. Habits means something we do regularly. తెలుగులో మీనింగ్ ఏంటంటే అలవాటు. హ్యాబిట్ అంటే అలవాటు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఐ రీడ్ బుక్స్ ఎట్ నైట్. నేను రాత్రిపూట పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఎట్ నైట్. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. దీస్ ఆర్ హ్యాబిట్స్. వెన్ వీ టాక్ అబౌట్ హ్యాబిట్స్ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్, ఐ వేకప్ ఎర్లీ. నేను ఉదయాన్నే లేస్తాను. ఐ డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగుతాను. ఐ గో టు వర్క్. నేను పనికి వెళ్తాను. వెరీ సింపుల్ సెంటెన్సెస్. దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. ఇప్పుడు మనం మార్నింగ్ రొటీన్ చూద్దాం. ఐ వేకప్ ఎట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. ఐ వేకప్ ఎట్ 6 AM. ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముతాను. ఐ బ్రష్ మై టీత్. ఐ వాష్ మై ఫేస్. నేను ముఖం కడుగుతాను. ఐ వాష్ మై ఫేస్. ఐ డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ. ఐ రీడ్ ద న్యూస్. నేను వార్తలు చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్. ఐ టేక్ ఎ షవర్. నేను స్నానం చేస్తాను. ఐ టేక్ ఎ షవర్. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. నేను అల్పాహారం తింటాను. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. దీస్ ఆర్ కామన్ మార్నింగ్ రొటీన్స్. ఇప్పుడు వర్క్లో కానీ స్టడీలో కానీ మనం డైలీ రొటీన్ ఏంటో చూద్దాం. ఐ గో టు ద ఆఫీస్. ఐ గో టు ద ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తాను. ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 9 AM. నేను ఉదయం 9 గంటలకు పని మొదలు పెడతాను. ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 9 AM. ఐ చెక్ మెయిల్స్. నేను ఈమెయిల్ను చెక్ చేసుకుంటాను. ఐ చెక్ ఈమెయిల్స్. ఐ అటెండ్ మీటింగ్స్. నేను సమావేశాలకు హాజరవుతాను. ఐ అటెండ్ మీటింగ్స్. ఐ కంప్లీట్ మై టాస్క్. నేను నా పనులను పూర్తి చేస్తాను. ఐ కంప్లీట్ మై టాస్క్. స్టూడెంట్స్ కెన్ సే ఐ గో టు స్కూల్. నేను పాఠశాలకు వెళ్తాను. ఐ అటెండ్ క్లాసెస్. నేను తరగతులకు హాజరవుతాను. ఐ అటెండ్ క్లాసెస్. ఐ స్టడీ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చదువుతాను. ఐ స్టడీ ఇంగ్లీష్. ఐ డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేస్తాను. ఐ డూ మై హోంవర్క్. దీస్ సెంటెన్సెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ బోత్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ చూద్దాం. ఐ కమ్ హోమ్ ఎట్ 6 PM. నేను సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాను. ఐ కమ్ హోమ్ ఎట్ 6 PM. ఐ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. ఐ టాక్ విత్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబంతో మాట్లాడతాను. ఐ టాక్ విత్ మై ఫ్యామిలీ. ఐ వాచ్ టీవీ. నేను టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ. ఐ రీడ్ ఎ బుక్. నేను ఒక పుస్తకం చదువుతాను. ఐ రీడ్ ఎ బుక్. ఐ ఈట్ డిన్నర్. నేను భోజనం చేస్తాను. రాత్రి భోజనం చేస్తాను. దీస్ సెంటెన్సెస్ డిస్క్రైబ్ యువర్ ఈవినింగ్ రొటీన్. ఇప్పుడు నైట్ రొటీన్ చూద్దాం. ఐ ఫినిష్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను. ఐ ఫినిష్ మై వర్క్. ఐ చెక్ మై ఫోన్. నేను నా ఫోన్ చూసుకుంటాను. ఐ చెక్ మై ఫోన్. ఐ ప్లాన్ ఫర్ టుమారో. నేను రేపటి కోసం ప్రణాళిక వేసుకుంటాను. ఐ ప్లాన్ ఫర్ టుమారో. ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముకుంటాను. పడుకునే ముందు పళ్ళు తోముకుంటాము. ఐ బ్రష్ మై టీత్. ఐ గో టు బెడ్ ఎట్ 10 PM. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. ఐ గో టు బెడ్ ఎట్ 10 PM. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. సింపుల్ సెంటెన్సెస్ హెల్ప్ బిగినర్స్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇప్పుడు టాకింగ్ అబౌట్ హ్యాబిట్స్. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నేను
ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఐ డ్రింక్ వాటర్ రెగ్యులర్లీ. నేను క్రమం తప్పకుండా నీళ్లు తాగుతాను. ఐ డ్రింక్ వాటర్ రెగ్యులర్లీ. ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్. నేను ప్రతి రాత్రి పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ సాధన చేస్తాను. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. దీస్ ఆర్ పాజిటివ్ హ్యాబిట్స్. ఇవి పాజిటివ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ యువర్ లైఫ్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ వేకప్ ఎర్లీ. ఐ వేకప్ ఎర్లీ. నేను ఉదయాన్నే లేస్తాను. ఐ డ్రింక్ కాఫీ. ఐ డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగుతాను. ఐ గో టు వాక్. నేను పనికి వెళ్తాను. ఐ గో టు వాక్. ఐ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఐ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఎట్ నైట్. నేను రాత్రిపూట పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఎట్ నైట్. ప్రాక్టీస్ ది సెంటెన్సెస్ లౌడ్లీ సో దట్ యూ కెన్ గెట్ ఈజీలీ. కొన్ని మనం జనరల్గా చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. ఐ వేకింగ్ అప్ ఎట్ 6 AM అనేది చాలా రాంగ్. ఐ వేకింగ్ అప్ ఎట్ 6 AM అని అనకూడదు. ఐ వేకప్ ఎట్ 6 AM అనాలి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. రిమెంబర్, హ్యాబిట్స్ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్స్ అనేది మన హ్యాబిట్స్ కోసం యూజ్ చేస్తాం. మన హ్యాబిట్స్ చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్నే వాడాలి. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అనేది కరెక్ట్. ఐ ఆమ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అనేది రాంగ్. సో ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే సరిపోతుంది. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ లైక్ బిల్డింగ్ ఏ హ్యాబిట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎవ్రీ డే, యువర్ స్పీకింగ్ విల్ ఇంప్రూవ్. జస్ట్ 10 minutes daily practice can change your confidence. Start speaking about your daily routine. Use simple sentences. Slowly, your English will become natural. Today, we'll learn how to talk about habits and daily routine in English. Examples: I wake up early, I drink coffee, I go to work, etc. Now, write 3 sentences about your daily routine in the comments. నెక్స్ట్ వీడియోలో 100 డైలీ రొటీన్ సెంటెన్సెస్ అనేది మనం చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ లెసన్, సబ్స్క్రైబ్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. See you in the next video. Keep learning, keep speaking.